ఆకి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా ఇన్సెక్యూర్ గానే ఫీల్ అవుతూ ఉంటారు. వన్డేలో మిమ్మల్ని చాలాసార్లు డ్రాప్ చేశారు, టెస్ట్ మ్యాచ్లో కూడా మిమ్మల్ని డ్రా చేశారు. దాని ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల మీరు ఇప్పుడు కూడా భయపడుతున్నారా? సార్ ఖచ్చితంగా. నేను ఇండియా కోసం ఆడేటప్పుడు మనసు ఎక్కడో పెట్టుకుని ఆడటంలో ఎటువంటి అర్థం లేదు సార్. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంది. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూశారంటే ఇనిషియలీ నాకు ఎప్పుడు లాంగ్ రన్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. అది ఎలా మనసులో పాతుకుపోయిందంటే 2 లేక 3 మ్యాచ్లో నేను రన్స్ తీయకపోతే నేను డ్రాప్ అవుతానేమో అనిపిస్తుంది. ఒక విధంగా అది మంచిది, ఇంకొక విధంగా చూస్తే చెడ్డది. చెడ్డది ఏంటంటే నేను చాలా హార్డ్గా ఉంటాను. ఎందుకంటే 2 మ్యాచ్లో రన్స్ తీయకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. మంచి విషయం ఏంటంటే నేను బాగా చురుగ్గా ఉంటాను. సో నేను ఒక్కొక్క మ్యాచ్లో రన్స్ తీయాలని, ఒక్కొక్క మ్యాచ్లో నేను బాగా ఇంటెన్సిటీతో ఆడాలి అని. ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఆడతామో అలాగే. మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు మీరు టీంకి వైస్ కెప్టెన్ కూడా, మీరు కెప్టెన్గా కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ భయం ఉండకూడదు కదా, ఎక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారో అని? సార్ అదేంటంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మన లోపల ఆ పాతుకుపోయిన దాన్ని తీయటం అనేది చాలా కష్టం. అది మా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. అదే నా విషయంలో కూడా జరిగింది. నేను ఎంత బాగా ప్రయత్నించినా గానీ లేదు, నేను బాగా సెక్యూర్లుగా ఉన్నాను. నేను డ్రాప్ అవ్వననే ఆలోచనలు అటువంటివేవి ఉండవు. నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు అంతలాగానే ఇన్సెక్యూర్ ఫీల్ ఉంది. నేను కొత్తగా వచ్చినప్పుడు టీంలో ఉన్నట్టు. బట్ నాకు వర్కౌట్ అవుతుంది. మిగతా వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. బట్ నాకు వర్క్ అవుతుంది. అది నన్ను టోస్ట్లోనే ఉంచుతుంది. రన్స్ తీయాలనే ఆలోచన నా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. అది కూడా ఒక విధంగా మంచిదే. ఆ భయం వల్లే మీరు ఎప్పుడు 96లో లేదా 98లో లేదా 99లో అవుట్ అయిపోతూ ఉంటారా? ఉండే అవకాశం ఉంది సార్. ఎన్నోసార్లు నా మనసులో అనిపిస్తూ ఉంటుంది 100 కొట్టాలి 100 కొట్టాలని. ఆ టైంలో నా మనసులో అనిపిస్తుంది అంటే 97 తెలీదా, ఆ 3 రన్స్ మాత్రమే గుర్తుంటాయి. మన మైండ్లో 100 ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడ. నా విషయంలో అది చాలాసార్లు జరిగింది సార్. నేను 100కి దగ్గరగా ఉన్నప్పుడు, నేను 100 కొట్టాలనుకునేటప్పుడు నేను ఒక్కొక్క రన్ని మర్చిపోతూ ఉంటాను. నాకేమనిపిస్తుందంటే ఇది ఎలాగైనా ఫినిష్ చేయాలి, ఎలాగైనా రన్స్ తీయాలనిపిస్తుంది. వరల్డ్ కప్లో మేము చూసాం, మీరు 3 రన్సే తీయాలి, కానీ ఆ 3 రన్స్కి మీరు చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని తలుచుకుని రెగ్రెట్ చేస్తున్నాను సార్. నేను అవుట్ అయ్యేటప్పుడు నా మనసులో ఏమనిపిస్తుందంటే ఈ 3 రన్స్ నా జీవితం మొత్తంలో ఈ 3 రన్స్ ని నేను రెగ్రెట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక అవకాశం నాకు దొరుకుతుందా లేదా అనేది నాకు తెలియదు. వరల్డ్ కప్ ఆడేటప్పుడు 97 రన్స్ తీసేసి 100కి 3 రన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. మళ్ళీ ఆ అవకాశం వస్తుందా లేదా నాకు తెలియదు. ఒకవేళ అదే టైంలో నేను 100 కొట్టి సెంచరీ కొట్టి ఇండియా ఓడిపోయి ఉంటే, మహిళా జయవర్ధనే సెంచరీ కొట్టి శ్రీలంక ఓడిపోయింది. ఆ 100 వాళ్ళకి వాల్యుబుల్గా లేదు. అదేవిధంగా నేను 97 రన్స్ తీసినప్పుడు, హైయెస్ట్ రన్స్ లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు నాకు బాగా సంతోషం. ఐ థింక్ ఆ సమయంలో ఏంటంటే అంతకన్నా గొప్పగా ఏం ఉండదు. నేను 100 కొట్టి వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ గా ఉండేవాడిని. మీరు పర్సనల్ గా అడిగుంటే ఆ 3 రన్స్ నా జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయాయి. ముందు సేవాగ్ అవుట్ అయ్యారు, తర్వాత సచిన్ అవుట్ అయిన తర్వాత ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు సార్, హానెస్ట్లీ. బికాస్ హానెస్ట్లీ ఒక మనిషి నమ్మకాన్ని కోల్పోతే మొత్తం కోల్పోయినట్టే సార్. సచిన్ సేవాగ్ అవుట్ అయినా కానీ మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది. మన దగ్గర ఏ స్టేజ్ అయినా కానీ వరల్డ్ నెంబర్ 1 టీం అనేది ఒక్కరిని ఇద్దరిని పెట్టి కాదు. వరల్డ్ నెంబర్ 1 టీం లేదంటే వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే మనం బాగా కాంట్రిబ్యూట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్లేయర్ ఫీల్డ్ లో దిగేటప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ముఖ్యం. ఏదో ఒక్కరిద్దరు ప్లేయర్స్ ని పెట్టుకుని వరల్డ్ ఛాంపియన్ అవటం అనేది చాలా కష్టం. కానీ సచిన్ గారు అవుట్ అయినప్పుడు మీ గుండె గట్టిగా కొట్టుకునుండేది కదా? లేదు సార్, నా చేతిలో బ్యాట్ ఉంది, అంతకుమించి నేను ఏమీ ఆలోచించలేదు. నా చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు, నేను గ్రీజ్లో ఉన్నంత వరకు నేను దేని గురించి భయపడలేదు. ఒకవేళ నేను అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళుంటే నేను అప్పుడు భయపడేవాడినేమో. బట్ నేను ఫీల్డ్లో ఉన్నంత వరకు ఎండ్ వరకు ఆడుంటే నేను ఖచ్చితంగా గెలిచుండేవాడిని. మీరు అవుట్ అయిన తర్వాత అప్పుడేంటంటే మేము ఖచ్చితంగా గెలవాలని ఒక పరిస్థితి. ఆ మ్యాచ్లో ఐ థింక్ మేము 95% గెలిచామనే చెప్పొచ్చు. ఆ టైంలో ఏంటంటే 50 బాల్కి 50 రన్సే అవసరమయ్యా అనుకుంటా. అప్పుడు మీరు చూస్తే యువరాజ్ ఉన్నారు అక్కడ, ఆయన బాగా ఫామ్ లో ఉన్నారు. మ్యాచ్ ఎలాగైనా గెలవాలని. అలాగే మేము మ్యాచ్ గెలిచాం. ధోని కూడా ఆ సమయంలో చాలా బాగా ఆడారు. నేను అవుట్ అయినప్పుడు 95% నమ్మకం ఉంది నాకు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలుస్తామని. నిజంగానే మీరు ఆ మ్యాచ్ గెలిపించేసినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఫొటోస్ కూడా తీసుకున్నారు, మిమ్మల్ని చూసి గర్వపడ్డారు. ఖచ్చితంగా ఆ తర్వాతే తెలిసింది ఒక స్పోర్ట్ క్రికెట్ ఒక దేశానికి ఎలా ఒక సంతోషాన్ని ఇవ్వగలదు అన్నది. దాని వెనకాల ఎంతో కాంట్రవర్సీ జరిగింది, స్కామ్స్ జరిగాయి. ఆ డ్యూరేషన్ లో ప్రజలు అవన్నీ మర్చిపోయి ఆ గెలుపుని ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఒక స్పోర్ట్స్ ప్రజలందరినీ ఒకటిగా కలుపుతుంది. దీన్ని బట్టి చూస్తే మన మొత్తం దేశం ఒకటిగా చేసేవన్న ఒక సంతోషం కలుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. మీ ఇన్సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాం.
కొంతమంది క్రికెటర్స్ ఏమన్నారంటే మీరు ఎక్కువగా రన్అట్ అవుతూ ఉంటారని. మీరు చాలా వేగంగా పరిగెత్తగలరు, యంగ్గా ఉన్నారు, మరెందుకని 3 ఏళ్లలో 6 సార్లు రన్అట్ అయ్యారు? చూడండి, నేను నా క్రికెట్ని వీరుతో కలిసి చాలాసార్లు ఆడాను. నాకు వీరుకు ఉన్న అండర్స్టాండింగ్ మిగతా ప్లేయర్స్ దగ్గర లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మేమిద్దరం కలిసి చాలా ఆడాం. ఢిల్లీ కోసం, ఓఎన్జీ కోసం, ఇంకా ఇండియా కోసం. మా అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ధోని రన్ తీసేటప్పుడు బిట్వీన్ ద రన్స్ చాలా ఉంటాయి. బట్ వీరుతో ధోనితో ఉన్న అండర్స్టాండింగ్ మిగతా ప్లేయర్స్లో లేదని చెప్పొచ్చు. మేబీ ఆ రీజన్ వల్ల కూడా నేను రన్అట్ అయ్యానని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది, ఆస్ట్రేలియాకి ఎదురుగా యువరాజ్తో నేను ఆడేటప్పుడు నేను రన్అట్ అయ్యాను. నేను రన్అట్ అయిన ఆ టైంలో చాలా క్రూషియల్గా ఉండేది. బట్ అది అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఎదురుగా ఉన్న పార్ట్నర్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందన్నది. అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే రన్అట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు యువరాజ్ సింగ్ గారు మీకు చెప్పే ఉంటారు, ఇలా చూడు బాబు, నేను సేవాగ్ని కాదు, నేను వేగంగా పరిగెత్తలేను అని. అవును, మ్యాచ్ అప్పుడు చెప్పారు. మ్యాచ్లో మేము అందరం గెలిచాం, అందరం సంతోషంగా ఉన్నాం. ఒకవేళ ఓడిపోయి ఉంటే నాకు కోపం వచ్చి ఉండేదేమో, కోప్పడేవాడిని. ఒకవేళ గెలవటం వల్ల అన్నీ మర్చిపోయాను. మ్యాచ్ గెలవటం వల్ల యువరాజ్ మీద ఉన్న కోపం మొత్తం పోయింది. గెలవటం వల్ల మొత్తం మర్చిపోయాను. మీరు సేవాగ్ ఆడుతున్నప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అవును సార్, మాట్లాడతాం. ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త బాల్, కొత్తగా వికెట్స్ తీయడం, కొత్త బౌలర్స్. ఆ సమయంలో మనం ప్లేయర్స్తో మాట్లాడకపోతే మనం ఎలా రిలాక్స్ అవ్వగలం? ఆ సమయంలో మన ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి దాన్ని అసలు ఎలా ఏం సాల్వ్ చేయాలనేది ఇట్ డిపెండ్స్. ఏదైనా కానీ ఒకరికొకరు రిలాక్స్ అవడం, అది కూడా కాన్ఫిడెన్స్ వల్ల. మనం 11 మందికి అగెన్స్ట్ గా మనం ఆడబోతున్నాం. కష్టమైన కండిషన్లు, కొత్త బాల్స్, బౌలర్స్ ఫ్రెష్ గా ఉంటారు, మనకంతా అగెన్స్ట్ గా ఉంటుంది. ఆ సమయంలో మన పార్ట్నర్స్ తో మాట్లాడకుండా రిలాక్స్ గా ఉండుంటే ఏం చేయలేం. ఆ సమయంలో మనం జోక్ వేస్తాం, ఏదైనా ఫన్ గా మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తూ పాటలు ఉంటాం. కూడా పాడుతుంటారా? పాట కూడా పాడతాం. పాట పాడతాం, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాం సార్. జోక్స్ వేస్తాం, కామెడీలు చేస్తాం, రిలాక్స్ అవడానికి ఏదేదో చేస్తూ ఉంటాం సార్. అప్పుడే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే వీరేంద్ర సేవాగ్ గారు మీతో ఉంటే మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారా? ఆయనతో ఉన్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఐ థింక్ వీరేంద్ర సెహ్వాగ్తో చూశారంటే ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఆయనతో బాగా అండర్స్టాండింగ్తో ఉంటుంది. చూస్తే అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్ ద ఫీల్డ్లో బాగా అండర్స్టాండింగ్గా ఉంటే ఆన్ ద ఫీల్డ్లో అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మేమిద్దరం ఒకటిగా నుంచొని బ్యాటింగ్ చేసేటప్పుడు ఇద్దరం కూడా ఎంతో కంఫర్టబుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ అది ఇద్దరికి బాగా ఉంటేనే ఇద్దరం పరిగెత్తగలం. ఆయన ఎలా గేమ్ ఆడతారనేది నాకు బాగా తెలుసు, నేను ఎలాగా ఆడతానో ఆయనకి బాగా తెలుసు. ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇది తప్పుగా వెళ్తుంది, దీన్ని సరి చేసుకోవాలి అని, ఇలా చేయాలి, అలా చేయాలి అని. కొన్ని సమయాల్లో ఆ బౌలర్స్కి ఎదురుగా ఆడలేకపోయానని నేను ఆయనతో చెప్తూ ఉంటాను. దీన్ని మీరు ఫేస్ చేయాలని కూడా చెప్పాను. ఇవన్నీ చూసారంటే ఒక అండర్స్టాండింగ్ లోనే ఇవన్నీ చేయగలం. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఖచ్చితంగా ఇద్దరం ఎక్కువసేపు ఆడలేం. ఎవరో ఒకరు అవుట్ అయిపోతారు. ఈ బౌలర్తో నాకు కంఫర్టబుల్ గా లేదు, సో అందువల్ల మీరు ఆడండి అని చెప్తూ ఉంటాను. ఇలా ఎన్నోసార్లు చెప్పాను. ఇలా ఈ బౌలర్ ని నేను ఫేస్ చేయలేనని మీరు ఎప్పుడైనా వీరేంద్ర సేవాగ్ గారికి చెప్పారా? తర్వాత ఆయన కొట్టి ఆ బౌలర్ కనిపించకుండా పోయినట్టు ఎప్పుడైనా జరిగిందా? అది కూడా జరిగింది సార్. ఆ బౌలర్తో నాకు అన్కంఫర్టబుల్ గా ఉందని ఇలా నేను చెప్పడం జరిగింది. ఇందులో సిగ్గుపడటానికి ఏముంది సార్? ఎవరైనా ఒకరి మీద డిస్కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవ్వచ్చు. అలాగే నాకు కూడా సార్. కానీ సేవాగ్ గారు మాత్రం ఎప్పుడు ఎవరికి అగేన్స్ట్ గా ఫీల్ అవ్వలేదు, అన్ని బాల్స్ అనుకుంటున్నారు. సార్ అదేంటంటే ఉండే అవకాశం ఉంది సార్. టు బి హానెస్ట్, ఇంతవరకు నాతో ఏమీ అలా చెప్పలేదు సార్. మనం అందరికీ అగేన్స్ట్ గా కంఫర్టబుల్ గా లేదని చెప్పలేం. కొన్ని సమయాల్లో బౌలర్స్ కూడా బాగా బాల్స్ వేయొచ్చు, అది కూడా జరుగుతుంది. కానీ కొన్ని సమయాల్లో బ్యాట్స్మెన్స్ చూసారంటే అన్నిటికీ అగేన్స్ట్ గా వాళ్ళు డామినేషన్ చేసి ఉండొచ్చు. నేనేం విన్నానంటే ఇప్పుడు మీరు ఆడుతున్న బ్యాట్ మీకు వీరేంద్ర సేవాగ్ గారు ఇచ్చానని విన్నాను, దాంతోనే మీరు ఆడుతుంటారా? అన్ఫార్చునేట్లీ ఇంతవరకు నాకు ఆయన ఇచ్చిన బ్యాట్స్ అన్ని చాలా కంఫర్టబుల్ గానే ఉన్నాయి. అది వరల్డ్ కప్ 2020-2007లో నాకు ఇచ్చారు. అది కూడా ఆస్ట్రేలియాకి ఎదురుగా డబుల్ సెంచరీ కొట్టేటప్పుడు కూడా. ఇంతవరకు నాకు ఆయన ఇచ్చిన బ్యాట్స్ లో ఎక్కువగా రన్స్ తీసున్నాను. ఆ బ్యాట్స్ అనే ఒక లక్కీ చామనే చెప్పొచ్చు. అయితే ఇది సూపర్ స్టిషియస్ అంటారా? ఆయన ఇచ్చిన బ్యాట్తోనే మీరు ఎక్కువ రన్స్ స్కోర్ చేయగలుగుతున్నారని. ఒకవేళ నేను రన్స్ తీయకుండా ఉండుంటే నేను ఆయన దగ్గరికే వెళ్ళి అడుగుతాను, ఒక బ్యాట్ ఇవ్వండి అని. గౌతమ్, సచిన్ గారు ప్రపంచవ్యాప్తంగా ఒక అతిపెద్ద ప్లేయర్, గొప్ప వ్యక్తి, చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నారు. ఆయనతో ఆడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కలిగిందా? మనం ఇంత పెద్ద ప్లేయర్తో ఆడుతున్నామని. లేదు సార్, ఇంతవరకు నేను ఎవరిని కాపీ చేసిందే లేదు.
ఇంకా హైట్లైట్స్ కూడా చేసింది లేదు. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. అంటే నా చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు ఎవరితో ఎటువంటి కాంప్లెక్స్ కూడా ఉండదు. ఎటువంటి కాంప్లెక్స్ ఉండదు. అది నేను నిర్ధారించి చెప్పగలను. మనం ఒకళ్ళని కాపీ కొట్టేటప్పుడే మనకు ఆ కాంప్లెక్స్ ఉందని మనం చెప్పగలం. అలాగే మనం ఒకలాగా అవ్వాలనుకుంటేనే అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలనుకున్నాను, కానీ నాకు ఇంతవరకు ఎటువంటి కాంప్లెక్స్ అనిపించలేదు సార్. మనకి ఎవరైనా ఒక ఐడల్ ఉంటే మనకి అలా అనిపిస్తుంది, కానీ క్రికెట్ లో ఎటువంటి ఐడల్ లేదు సార్. క్రికెట్లో ఐడల్ లేరు, అలాగే మీకు జీవితంలో కూడా ఐడల్ లేరా? ఉన్నారు సార్, భగత్ సింగ్. నేను ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆయనే నాకు ఎంతో పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఇంతవరకు చదివిన బుక్స్ అన్నిటిలో ఆయన బుక్కే నేను మొత్తం చదివేశాను. అది ఆయన గురించి మాత్రమే. ఆయన తప్ప ఇంకా ఐడల్ ఎవరు లేరు. ముందు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం. ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేంటంటే వరల్డ్ కప్ ని గెలిచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంతోషపరిచారు సార్. థ్యాంక్ యూ. నా ప్రశ్న ఏంటంటే వరల్డ్ కప్ గురించే సార్. ట్రాఫీ ఇవ్వబడింది నిజమే, మేము టీవీలో చూసాం, ఇంటర్వ్యూలో చూసాం. అది రిప్లికా అని చెప్పారు. ఆ ట్రాఫీని మీరు చేతులతో తీసుకునేటప్పుడు, అది మీ చేతికొచ్చినప్పుడు అది రెప్లికా అని మీకు తెలియలేదా సార్? ఐ థింక్ ఇప్పుడు కూడా జెన్యున్లీ నన్ను అడిగితే నాకు అసలు తెలియదు. నేను అది ఫీల్ అవ్వలేదు. నేను ఇప్పుడు కూడా అది ఒరిజినల్ ట్రాఫీ అని అనుకుంటున్నాను. ఆ తర్వాతే న్యూస్ వచ్చింది, దాని గురించి ఎగ్జాక్ట్ గా తెలియలేదు. మేము ఆ ట్రాఫీని చేతిలో పట్టుకున్నప్పుడు అది ఒరిజినల్ ట్రాఫీ అని అనుకున్నాం. ఆ తర్వాతే దాని గురించి న్యూస్ లేదు సార్, అవన్నీ ఛానల్స్ లో వేసి చూపించారు. ఆ సమయంలో మీరు ఎవరిని ఏమీ అడగలేదా? బీసీసీ లేక ఐసీసీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడగలేదా? హానెస్ట్లీ బీసీసీఐ కూడా దీని గురించి అడిగి ఉంటారు. ఐసీసీని ఎంత పెద్ద ఈవెంట్, అంత పెద్ద వరల్డ్ కప్, రిప్లికా ఇచ్చే అవకాశమే ఉండదు. వరల్డ్ లో అందరూ ఆడుతూనే ఉన్నారు. పెద్ద టోర్నమెంట్ అది. వరల్డ్ లో అందరూ ఆడుతూనే ఉన్నారు. హోప్ఫుల్లీ అది ఒరిజినల్ గానే అయి ఉండాలి. కానీ ఖచ్చితంగా సార్, మా ఎమోషనల్ తోటి కలిసింది. మీకు మాత్రమే కాదు, మాకు కూడా అలాగే. మనకి మనందరి హోప్ఫుల్లీ ప్రజలకి. అది మీకు మాత్రమే కాదు, అందరికీ అలాగే. అది మీరు చూసారంటే ముఖ్యమైన విషయమే ఆ ట్రాఫీయే. మొత్తం దేశానికి సంబంధించిన డ్రీమే అది. ఆ ట్రాఫీ ఒరిజినల్ గానే అయి ఉండాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా అడిగారా బీసీసీఐ ఆఫీషియల్స్ దగ్గర, కెప్టెన్ ఎంఎస్ ధోని గారి దగ్గర ఒరిజినల్ డూప్లికేటా అని అడిగి తెలుసుకున్నారా? చెప్పండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు అస్సలు టైం అనేదే లేదు. కొన్ని రోజుల తర్వాత ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరం ఐపీఎల్ ట్రాఫీ ఎవరికి వెళ్ళి చేరుతుందని ఆలోచిస్తూ ఉన్నాం. సో ఆ ఆలోచన నాకు సంబంధించినంత వరకు అది అంత పెద్ద ఈవెంట్. సో నేనేమనుకుంటానంటే అది డూప్లికేట్గా అయి ఉండకూడదని. డూప్లికేట్ ట్రాఫీ అయి ఉండాలి.